మన్యం జిల్లా కేంద్రంలో సర్వమంగళదేవి పీఠంలో దక్షిణామూర్తి భారీ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పీఠాధిపతి ఖాళీ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ దక్షిణామూర్తి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు। వేద పండితులు వేద మంత్రాల నడుమ కళాకారుల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు ఆలయ ప్రాంగణం దక్షిణామూర్తి నామస్మరణతో మారుమోగింది। అనంతరం ఆర్యవైశ్య భవనంలో బీజేపీ జిల్లా మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు సుమారు 1000 మంది వరకు పాల్గొన్నారు। ప్రజలంతా అవును మీరే చేస్తున్నారంటారు। ఆ విధంగా వాళ్ళు అన్న మాటకి మీరు ఆ విధంగా ప్రతిస్పందించి పని చేయాల్సిన అవసరం ఉంది। ఇవాళ పదాధికారులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎక్కడ అధైర్యపడద్దు। ప్రజలందరూ కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ బలపడాలని, భారతీయ జనతా పార్టీ ఇంకా పనిచేయాలని, మా గ్రామంలో మా పార్వతీపురంలో భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రభావవంతంగా ఉండాలి అని ప్రజల కోరిక రావటం లేదని అనేక మంది కార్యకర్తలు నిరాశ నిస్పృహ వ్యక్తపరుస్తున్నారు। ఇది నిజమే। దాంతో పాటు అనేక మంది మాకు నామినేటెడ్ పోస్ట్ రాలేదు, ఏఎన్సీలు అవుతున్నాయి, కోఆపరేట్ మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు। తప్పనిసరిగా కార్యకర్తలందరికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ ప్రాంత ఎమ్మెల్యేలందరితో మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను। తప్పనిసరిగా మనకి ఏదైతే కోటా ఉందో ఆ కోటాలో ఎన్ని పదవులు వచ్చాయి, ఎన్ని రావాలి అని జిల్లా అధ్యక్షుడు తయారు చేయాలి। మొత్తం ఇన్ని పదవులు దీంట్లో మాకు ఇంతే ఇచ్చారు, ఇంకా ఇంత రావాలి। తప్పనిసరిగా అడుగుదాం, కార్యకర్తల యొక్క సూచి కూడా తయారు చేయాలి। ఆ విధంగా ఏ పదవికి ఎవరు వెళ్ళగలరో, నీటి సంఘాల పనులకి వెళ్ళాలంటే మనం రిజిస్టర్ అయి ఉండాలి, హైకోర్టు సంబంధించిన దాంట్లో మనం మెంబర్ అయి ఉండాలి, కోఆపరేటివ్లో మనం మెంబర్ అయి ఉండాలి। ఆ విధంగా లేకుండా పదవి కావాలనుకోవటం చాలా కష్టం కనుక ఆ విధంగా కార్యకర్తలు తయారయ్యారు। తప్పనిసరిగా మన ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను। ఇంకో పక్క మనందరం